కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఆదోనిలో పెన్షన్ల తొలగింపుపై నిరసనలు వెల్లువెత్తాయి. మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు బుధవారం తొలగించిన పెన్షన్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ కృష్ణను కలిశారు. కుట్రపూరితంగా పెన్షన్లను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. గత 20 సంవత్సరాలుగా పెన్షన్లు పొందుతున్న వారికి కూడా ఈసారి అన్యాయం జరిగిందని అన్నారు. వైద్య పరీక్షల ఆధారంగా కేటాయించిన పెన్షన్లను తొలగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదోని పట్టణంలో మొత్తం 498 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన పెన్షన్లను నిలిపివేశారని వారు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఈ పెన్షన్లను పునరుద్దరించాలని కమిషనర్ను కోరారు. తొలగించిన పెన్షన్లను వెంటనే మంజూరు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని నరసింహులు హెచ్చరించారు. నేను 10 గంటలకు కాన్ఫరెన్స్ చెప్పాను. మీరు ఎవరైనా సరే రద్దయిన వాళ్ళు, పెన్షన్ రద్దయిన ఉన్నారు, పెన్షన్ తగ్గిన ఉన్నారు, అంటే 15,000 నుంచి 6,000కి, 6,000 నుంచి 4,000కి పూర్తిగా రద్దు అయిపోవడం ఇట్లాంటి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ రీఅసెస్మెంట్ జరుగుతుంది. మా నోటీస్ తీసుకున్నారా తీసుకోలేదా? అందరికీ నోటీస్ వచ్చింది కదా. మీ అర్జీ ఒకటి, ఆ నోటీసు, మీ దగ్గర గతంలో ఉన్నటువంటి సదరన్ సర్టిఫికెట్, ఇప్పుడు కొత్త వ్యక్తులు సదరన్ సర్టిఫికెట్, మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇవన్నీ కలిపి సచివాలయంలో ఇవ్వండి. ఇస్తే మళ్ళీ ఆ డేట్ ఇస్తాను మీకు. ఇది నెలలోపు జరగాల. మా నోటీసు 14/8 ఉంది, అంటే 13/9 వరకు ఆ నోటీసు లోపల మీరు మళ్ళీ అప్లై చేసుకుంటే మన హాస్పిటల్కి మళ్ళీ డేట్ ఇస్తారు. మీకు ఆ డేట్లో వెరిఫై చేసుకోవాలి. 488 పెన్షన్లు గతం నుంచి తీసుకుంటూనే ఉన్నారు. గతంలో ఏదైతే గతం నేను మాట్లాడను, గతంలో ఏం జరిగిందో జరగదు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఒకటి అవకాశం ఇచ్చింది. దీంట్లో 4 రకాలు చెప్తున్నాను మీకు. ఒకటి పూర్తిగా రద్దు అయిపోయింది, 2 15,000 నుంచి 6,000కి, 6,000 నుంచి 4,000కి. ఈ 4 పెన్షన్ల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు గతాన్ని మన తవ్వుకుని ఉపయోగం లేదు. అదే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే బాగా ప్రశ్నించాలి. నేను 25 రూపాయలు చూసాను.